వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చింది, ముసాయిదా చట్టాన్ని. ఏంటంటే ఆ ముసాయిదాలో ఏముందంటే, ఇప్పుడు మనకు పసుపుకు ఇంత ధర నిర్ణయించాలనేది రేటు నిర్ణయిస్తుంటారు కదా. 8,000, 9,000, 10,000, 11,000, 12,000 నిర్ణయిస్తుంటారు కదా. వడ్లకు 2,000, అదే రకంగా జొన్నలకు ఇట్లా రేట్ అనేది ఉంటుంది కదా, ఎంఎస్పి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఒక రేటును నిర్ణయిస్తాయి పంటలకు సంబంధించి. రేపు ఈ చట్టం వచ్చిందనుకోండి, మార్కెటింగ్ ముసాయిదా చట్టం వచ్చిందనుకోండి, రేపు ఇవన్నీ ఎంఎస్పి అనేది లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎందుకు లేకుండా పోయే ప్రమాదం ఉందని మనం చెప్తున్నాం. అసలు బీజేపీ నాయకులు అదే రకంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే రైతులు మార్కెట్కే వెళ్ళి ఎందుకు కొనుక్కోవాలి, తమ పండించిన పంటను మార్కెట్కి వెళ్ళి ఎందుకు అమ్మాలి, నిజామాబాద్ మార్కెట్లోనే ఎందుకు అమ్మాలి, సాగ్లీ వెళ్ళి అమ్ముకోవచ్చు కదా, హైదరాబాద్ వెళ్ళి అమ్ముకోవచ్చు కదా అనేది మాట్లాడుతూ ఉన్నారు. మనము ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల్లో మనం పసుపు వేస్తాం. ఇక్కడ పండించిన పసుపును సాగ్లికి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఒక ట్రాక్టర్లోనో లారీలలో తీసుకెళ్లాలి కదా. మధ్యలో చాలా టోల్ గేట్లు ఉంటాయి, టోల్ ఛార్జీలు కూడా కట్టాలి. మరి టోల్ గేట్ల ఛార్జీలు, ట్రాక్టర్లు, లారీల ఛార్జీలు ఎవరమ్మా మొగుడు వచ్చి కడతాడని నేను అడుగుతున్నాను. వాళ్ళు ఎన్నికల ముందేమో మాట్లాడుతుంటాడు, ఏమని మాట్లాడుతుంటారు, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. మరి రేపు మార్కెట్లన్నీ తీసేసి ఎక్కడ రేటు ఉంటే అక్కడికి వెళ్ళి అమ్ముకోండి అంటే, మరి నిన్ను ఓటేసి గెలిపించుకునేందుకు దీనికోసమేనా? ఈ మార్కెట్లన్నింటినీ తీసేయడం కోసమేనా? కొంచెం సిగ్గు సరం ఉండాలి కదా. నిజంగా శరీరంలో చీము నెత్తురుంటే ఇట్లాంటి నిర్ణయాలు ఎవరైనా చేస్తారా? చేయరు ఎవరైనా. ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న రైతన్న నోట్లో మట్టిని వేసే ఆలోచన కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ఆలోచనలు చేస్తా ఉండు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. రేపు మార్కెట్లన్నీ రద్దయిపోతాయి. మార్కెట్లో పనిచేసే హమాలీలు, చాట, దడవాయి, అదే రకంగా ప్రభుత్వ కొలువులు చేస్తున్న అందరి కొలువులు పోతాయి. మరి ఇవన్నీ నరేంద్ర మోడీ మెదడుకు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఇలాంటి ఆలోచనలు చేస్తాడా? చేయడు కదా. ఆయనేమో అంటాడు ఎన్నికలకు ముందు, ఏమంటాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటాడు. మరి ఇన్ని కోట్ల ఉద్యోగాలు పోతా ఉంటే ఆయన కళ్ళు కనిపించట్లేదా అని నేను అడుగుతున్నాను. అందుకనే ఈరోజు రైతాంగానికి, ప్రజలకు, కార్మికులకు నష్టం కలిగించే ఈ మార్కెట్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.